హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ ఛానల్. సో ఈరోజు అయితే మనకు పేపర్ ద్వారా అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో నేను ముందు నుంచి చెప్పేది ఏంటంటే మనకు మెగా డిఎస్సి అయితే వేయడం జరుగుతుంది. అది కూడా మనకు జూలై 1 నుంచి నోటిఫికేషన్ అయితే రావడం అని మనకు చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకోటి శుభవార్త ఏంటంటే మెగా డిఎస్సితో పాటు మనకు పాత టెట్ మార్చిలో అయితే పెట్టడం జరిగింది గత ప్రభుత్వం. సో ఆ రిజల్ట్ కూడా ఈరోజు అయితే ఖచ్చితంగా వదులుతారంట. జూలై 1 నోటిఫికేషన్కు కసరత్తు, నేడు పాత టెట్ ఫలితాల విడుదల. సో ఈనాడు ఏం చేసిందంటే మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించిన టెట్లో అర్హత సాధించిన వారు ఈ టెట్ ప్రకటన ద్వారా డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందుకు మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. అంటే మార్చి తర్వాత కూడా కొందరు పాస్ అవుట్ అయింటారు కదా, సో వాళ్ళని కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ టెట్ అయితే పెట్టడానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందంట. సో టెట్ మెగా డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి టెట్కు ప్రకటన ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటన రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులు మెగా డిఎస్సి ప్రకటన ఇస్తారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లాస్ట్ టైం మనం డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ అప్లికేషన్స్ అలాగే ఫార్వర్డ్ చేసి ఇప్పుడు కొత్తగా రాసేవాళ్ళు కానీ అప్లై చేసుకునే కొత్తగా కూడా అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఏం చెప్పారంటే ఏటా డిఎస్సి అంటే ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించే అంశం పైన ప్రభుత్వం పరిశీలిస్తుందన్నమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి పెడతామని చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే మనకు టెట్ ఫలితాలు కూడా ఈరోజు అయితే వదలడం జరుగుతుంది. సో 2,67,000 మంది రాస్తే 2 లక్షలు అప్లై చేస్తే 2,35,000 మంది అయితే ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. చూద్దాం ఎంతవరకు ఫలితాలు వస్తాయో. సో ఆల్ ద బెస్ట్ అండి, బాగా ప్రిపేర్ అండి.